హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి. ఈరోజు వీడియోలో నేను అంబ్రెల్లా డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను, చూసేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నవారైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ముందుగా అయితే నేను నడుము లూజ్ ఎంత ఉంది ఏంటనేది కొలత పెట్టుకున్నాను. 15 ఇంచెస్ అయితే వచ్చిందండి. చుట్టూ రౌండ్ అయితే 30 ఇంచెస్ వచ్చింది. 30 ఇంచెస్లో హాఫ్ 15 ఇంచెస్ వచ్చింది. 15 ఇంచెస్లో ఆఫ్ చేస్తున్నానండి. ఆఫ్ చేసుకుంటే ఎంత వస్తుంది? 7.5 వస్తుంది. 7.5లో మళ్ళీ నేను దాంట్లో ఇంకా సగభాగం అనేది తీసుకున్నాను. 7.5లో 3 ఇంచెస్ అయితే వస్తుందండి. 3.5 అయితే వస్తుంది. 3 ముక్కాలు అయితే వస్తుంది. అందులో నేను చూడండి ఇలా పెట్టేసుకున్నాను. ఇలా పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ పెట్టేసుకున్నాను. 3.5 పెట్టుకున్నానండి టోటల్గా. ఎందుకంటే మనకు సైడ్ ఖర్చు కోసం కూడా వెళ్తుంది. అలాగే చూడండి, కింది పార్ట్ కూడా నేనైతే కొలుచుకుంటున్నాను ఎంత ఉంది ఏంటనేది. లైనింగ్ క్లాత్ అండి, ముందుగా లైనింగ్ క్లాత్ అయితే చూసుకుంటున్నాను. లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే మెయిన్ క్లాత్ తీసుకోవచ్చు. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారైతే వీడియోని స్కిప్ చేయకండి. స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదు. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకు అయితే చూసేయండి. చూడండి, అంబ్రెల్లా డ్రెస్ నాకు పొట్టిగా అయితే స్టిచ్చింగ్ చేయమన్నారా అండి. లాంగ్ కాకుండా మామూలు డ్రెస్ లాగా అయితే స్టిచ్చింగ్ చేయమన్నారు. 25 ఇంచెస్ అయితే పెడుతున్నాను లైనింగ్ క్లాత్. అండ్ ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని మెయిన్ క్లాత్ అనేది తీసుకుంటాను. నాకు ఫుల్ జలుబు చేయడం వల్ల గొంతు అనేది ఇలా ఉంది. కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. నాకు జలుబు చేయడం వల్ల నా వాయిస్ అనేది ఇలా డబ్బింగ్ లాగా వినిపిస్తుంది. ఇలా చూడండి, 25 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇలా మొత్తం మనం డ్రా చేసుకొని రౌండ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ కూడా చూడండి, నేను శారీ అయితే పళ్ళు అండ్ బ్లౌజ్ సపరేట్గా అయితే తీసేసిన తర్వాత మెయిన్ క్లాత్ 4 లేయర్స్గా వేసుకొని ఇలా సమోసా మోడల్ అనేది హోల్ చేసుకున్నాను. చూడండి, మీరు ఇక్కడ చూడొచ్చు. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని మెయిన్ క్లాత్ కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, నేను ముందుగా డ్రెస్కి డౌన్ పార్ట్ అయితే కట్ చేసుకున్నా కదా. ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనము పైన బాడీ పార్ట్ అనేది తీసుకుంటున్నాను. ముందుగా ఇలా ఒక బాక్స్ టైప్ అయితే తీసుకొని కట్ చేసుకుంటున్నానండి. ఇలా స్ట్రైట్గా అనేది తీసుకొని క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత మనకు మొత్తం చెస్ట్ లూజు అంతా ఎంత ఉంది ఏంటనేది చూసుకొని బాడీ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి.
చూడండి ఇప్పుడు మొత్తం నాకు నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచెస్ ఉంది అన్నాను కదా. 30 ఇంచెస్లో 4 భాగాలు చేసి 7.5 అండి. 7.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. అండ్ 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నాను. ఇప్పుడు నెక్ చూడండి, ఫ్రంట్ నెక్ 5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. అలాగే 5 ఇంచెస్ చంక భాగం కూడా డౌన్ కూడా 5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను అండి. చంక ఆమ్ రౌండ్ 1 ఇంచ్కి అయితే నేను తీస్తున్నాను. అలాగే ముందుగా ఇలా ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కొంచెం మనకు నెక్ ఎక్కువగా కావాలనుకుంటే నెక్ ఎక్కువగా తీసుకోవచ్చు, లేదంటే ఇలానే 5 ఇంచెస్ తీసుకోవచ్చు. మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూసారంటే మీకు క్లారిటీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఇప్పుడు హ్యాండ్స్ అనేటివి తీసుకుంటున్నానండి. హ్యాండ్స్ చాలా పొడవు అయితే పెట్టేయమన్నారు. మనం బ్యాంగిల్స్ వేసుకుంటాం కదా, అక్కడి వరకు అయితే పెట్టమన్నారు. కాకపోతే ఈ క్లాత్ ఎంత ఉందో అంత అయితే పెట్టేస్తున్నాను నేను. పాప హ్యాండ్ పొడవు వచ్చేసి 25 ఇంచెస్ ఉంది. కాకపోతే ఇక్కడ నాకు 21 ఇంచెస్ ఉందండి క్లాత్ అనేది. ఇంకా 21 ఇంచెస్ క్లాత్ అనేది తీసుకుంటున్నాను. మనకు బ్లౌజు పళ్ళు పాటు తీయకపోతే మనకు సరిపోతుందండి. కాకపోతే అవి వేరే డిజైన్ రావడం వల్ల నేను పళ్ళు పార్ట్ అవన్నీ తీసేసాను. చూడండి, పైనుంచి 3 ఇంచెస్కి నేను చంక డౌన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు నాకు చంక లూజ్ వచ్చేసి 7.5 ఉందండి. 7.5 తీసుకుని ఇక్కడ వరకు ఇలా హ్యాండ్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద బాడీ పార్ట్ కూడా పెట్టి ఇలా 2 అయితే కట్ చేసుకోవాలండి. కాకపోతే నాకు క్లాత్ తక్కువ వచ్చింది. తక్కువ రావడం వల్ల నేను బ్యాక్ పార్ట్ అనేది జాయింట్ అనేది చేసుకుంటున్నాను. మీకు తక్కువ రాకుండా క్లాత్ ఎక్కువగా ఉంటే అడ్జస్ట్మెంట్ అవసరం లేదు. కాకపోతే ఈ డ్రెస్కి నేను అడ్జస్ట్మెంట్ అనేది చేస్తున్నాను బ్యాక్ పార్ట్. చూడండి, ముందుగా మనము ఫ్రంట్ నెక్ రౌండే పెట్టేశానండి. నేనైతే ఏ డిజైన్ అయితే పెట్టలేదు. ఇలా మనం అంబ్రెల్లా డ్రెస్ స్టిచ్చింగ్ చేయాలనుకున్నప్పుడు మనకు రౌండ్ కానీ పలక మేడ అంటారు కదా, ఆ మేడ కూడా పెట్టుకుంటే చాలా బాగా ఉంటుంది. నేను ఇక్కడైతే రౌండ్ షేప్ పెట్టాను. ఇలా ముందుగా మనం మెయిన్ క్లాత్ ఎలా పైకి వస్తుంది ఏంటనేది చూసుకొని దాని మీద లైనింగ్ క్లాత్ వేసుకొని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ వేసుకున్న తర్వాత క్లాత్ని తిప్పేసుకోవాలి. నెక్ ఎలా తిప్పేసుకుంటామో అలా లైనింగ్ క్లాత్ ఇప్పుడు కింది వైపుకి వచ్చేటట్టుగా, మెయిన్ క్లాత్ పై వైపుకి వచ్చేటట్టుగా పెట్టుకొని ఇలా నెక్కుకి మరో స్టిచ్ అనేది వేసుకోవాలి.
చూడండి సేమ్ ఇలానే బ్యాక్ పార్ట్ కూడా నేను స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. డబల్ స్టిచ్ అనేది వేస్తున్నానండి. డబల్ స్టిచ్ వేసిన తర్వాత మనము మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ అనేది చుట్టూ అతికించేసుకోవాలి. అతికించేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత నేను బ్యాక్ అండ్ ఫ్రంట్ డాట్స్ అనేటివి పెట్టుకుంటున్నానండి. టక్స్లు అనేటివి పట్టేస్తున్నాను. చూడండి ఇలా షోల్డర్ స్ట్రైట్ భాగానికి మనము టక్స్లు అనేది పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత చూడండి ఫ్రంట్ అండ్ బ్యాక్ నేను షోల్డర్స్ అనేటివి జాయింట్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ కింది భాగం నేను ఒక పావించ్ అయితే ఇలా హోల్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నాను. ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మనం బాడీ పార్ట్కి హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి హ్యాండ్ డాట్స్ పెట్టుకుంటాం కదా మనం సెంటర్ భాగం అనేది అక్కడి నుంచి బాడీ పార్ట్ షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ అనేది ఇలా కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్న తర్వాత ఎక్కడి వరకు వస్తుందో చూసుకొని అక్కడి నుంచి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. నేను షోల్డర్స్ దగ్గర ఒక 3-4 ఫిల్స్ అనేటివి పెట్టుకుంటున్నాను.
హ్యాండ్కి మరో డబల్ స్టిచ్ అనేది వేస్తున్నా అండి. ఎప్పుడు కూడా సింగిల్ స్టిచ్ అనేది వేసుకోకూడదు, డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్కి మెయిన్ క్లాత్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటారు చూడండి. డౌన్ పార్ట్ ఎటువైపుది అటువైపుగా చేసుకోవాలండి. అలా అయితే మనకు నడుం దగ్గర స్టిచ్చెస్ అనేటివి చాలా బాగా వస్తాయి. అలాగే నాకు కొంచెం క్లాత్ అయితే ఎక్కువగా ఉంది, అందువల్ల నేను అక్కడక్కడ చిన్న ఫిల్స్ అనేవి పెట్టుకుంటున్నాను. ఇలా కూడా పెట్టుకోవచ్చు, ఏం కాదు. నేను ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటున్నాను. అలా వద్దు అనుకుంటే మీరు నేను 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా, అలా కాకుండా మీరు తక్కువగానే తీసుకోండి, సరిపోతుంది. మనము క్రాస్గా కట్ చేయడం వల్ల మన క్లాత్ అనేది సాగుతుంది కాబట్టి సరిపోతుంది. చూడండి, మొత్తం ఇలా అయితే నేను ఫిల్స్ పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను. అలాగే మెయిన్ క్లాత్ మీద సేమ్ మనం మెయిన్ క్లాత్ ఎలా స్టిచ్చింగ్ చేసుకున్నామో అలానే లైనింగ్ క్లాత్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు సైడ్ జాయింట్స్ అనేటివి చేసేసుకుంటున్నాను. ఇలా హ్యాండ్ నుంచి కింది భాగానికి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ సపరేట్గా చేసేసుకొని ఓన్లీ మెయిన్ క్లాత్ ఇలా ఒక 1/2 ఇంచు మర్చుకొని హోల్ చేసుకొని అనేది ఇలా మొత్తం స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, నేను సెకండ్ స్టిచ్ కూడా మీకు చూపిస్తున్నాను. హ్యాండ్ నుంచి ఎలా వేసుకోవాలి ఏంటనేది. మనకు స్టిచ్ కుచ్చుగా అలా అనిపించకూడదు అంటే వెనక సైడు మన లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని ఇలా స్టిచ్ వేయడం వల్ల స్టిచ్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇలా రెండో స్టిచ్ వేసేటప్పుడు మనము ఇప్పుడు మెయిన్ క్లాత్ వదిలేసి లైనింగ్ క్లాత్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. వీడియో స్కిప్ చేయకండి. వీడియో స్కిప్ చేశారంటే మీరు మిస్ అవుతారు. మిస్ కాకుండా
స్టిచ్ అనేది చేసుకోండి. చూడండి నేను నడుము దగ్గర ఎలా షేప్ అనేది తిప్పుతున్నానో అలా తిప్పుకోవడం వల్ల మనకు నడుము దగ్గర షేప్ అనేది చాలా బాగా కుదురుతుంది. చూడండి ఇలా స్టిచ్ దగ్గరకు వచ్చేసరికి మనం ఇప్పుడు మెయిన్ క్లాత్ లోపలికి వేసుకొని లైనింగ్ క్లాత్ తీసుకొని లైనింగ్ క్లాత్ అనేది స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఈ క్లాత్ని ఇలా లోపలికి వేసుకొని లైనింగ్ క్లాత్ తీసుకొని ఇప్పుడు సెకండ్ స్టిచ్లో లైనింగ్ క్లాత్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. సేమ్ ఇలానే అటువైపు కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. మన ఇష్టం అండి, ఎన్ని స్టిచ్చెస్ అయినా వేసుకోవచ్చు. చూడండి నేను లైనింగ్ క్లాత్ ఒక 1/2 ఇంచ్ ఇలా హోల్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా నేను లైనింగ్ క్లాత్కి ఇలా జిగ్జాక్ అనేది వేయనండి, పీకో అనేది వేయను, మామూలు స్టిచ్చే వేస్తాను. ఓన్లీ మెయిన్ క్లాత్కి ఒక్కటి జిగ్జాక్ వేస్తాను. ఇప్పుడు మెయిన్ క్లాత్కి పీకో వేసేసామంటే డ్రెస్ అనేది ఫినిష్ అవుతుంది. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ధనలక్ష్మి వ్లాగ్స్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.